చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మా కన్న తండ్రి, నేటి దినాన్ని చూడక ఎంతోమంది మట్టికి మన్నైపోతున్నప్పటికీ అటు వారిలో మమ్మల్ని ఉంచక మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ బ్రతికించి మాకంటూ ఇంత చక్కటి దినాన్ని ఇచ్చిన విధానానికే వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ దినమున తండ్రి, కొద్ది నిమిషముల పాటు మీ మాటలను మేము నేర్చుకుని ఉండగా తండ్రి, చెప్పబోతున్నటువంటి నాకు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని, వాక్శక్తిని దయచేసి వింటున్నటువంటి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి తండ్రి, మాకు మీ మాటలను తెలియపరచుటకు మీ కుమారుని తండ్రి, దైవజనులను పెద్దలు ఉపేంద్ర అంకుల్ గారిని మా మధ్యకు నడిపించుండగా తండ్రి, వింటున్నటువంటి ప్రతి ఒక్క మాటను మేము మా హృదయంలో భద్రపరచుకొని మీకు ఇష్టలుగా బ్రతికి మీరున్న లోకానికి చేరేలాగిన సహాయం దయచేస్తారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థనను మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు విజ్ఞాన 127వ మహాసభకు మనందరినీ కూడా ప్రేమించి సుదూర ప్రయాణం చేసి దేవుని వర్తమానాన్ని మన మధ్యకు తీసుకొచ్చినటువంటి పెద్దలు, దైవజనులు డాక్టర్ కె ఉపేంద్ర గారికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలానే దేవుని మాటల పట్ల ఆసక్తి కలిగి దేవుని మాటలను విని మనందరం కూడా మన బ్రతుకులను సరిచేసుకుంటూ ఇక్కడికి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ముఖ్య వాక్య సందేశానికి ముందుగా కొద్ది నిమిషముల పాటు దేవుని మాటలను మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామని. మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, నేడు మనం ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి కూడా వారి యొక్క జీవిత పరమార్థాన్ని గ్రహించాక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మనము చూస్తూనే ఉన్నాం. అనగా ఈ భూమి మీదకు వస్తున్నటువంటి మనిషి, ఈ భూమి మీద పుడుతున్నటువంటి మనిషి, ఎందుకు మనం పుట్టాము, మనం ఎందుకొరకు బ్రతుకుతున్నాము, తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోతాము అని ఈ జనన మరణాల మధ్య కాలానికి ఉన్నటువంటి విలువను గుర్తెరగక వారి యొక్క ఇష్ట ప్రకారంగా బ్రతికి దేవునికి దూరం అయిపోతున్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి తరుణంలో దేవుని పిల్లలంగా దేవుని వాక్యాన్ని కలిగినటువంటి మనందరం కూడా మన భక్తి జీవితాన్ని, మన జీవితాన్ని ఎలాంటిదిగా మనము సరిచేసుకోవాలి, మనం కన్నుమూసి మరణించేలోపు మనం ఎలా బ్రతికి మరణించాలో నేడు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామని. మరి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో సుమారు ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయటండి? 84 లక్షల జీవరాశులు ఉన్నవి అంటుంటారు. మరి ఈ 84 లక్షల జీవరాశులలో ప్రథముడుగా దేవుడు ఎవరిని ఉంచారండి? మనిషిని ఉంచాడు. మరి జంతువులు గొప్పవా, మనిషి గొప్పనా అంటే ఎవరు గొప్ప? మనుషులే గొప్ప. ఎందుకు అనంటే అసలు నేడు మనుషులు సాధించలేనిది, ఛేదించలేనిది ఏమైనా ఉందా అండి? లేదు. ప్రతీదీ కూడా మనిషి కనుగొంటున్నాడు. ప్రతీదీని మనిషి పరిశీలించి కొత్త టెక్నాలజీ పేరుతో అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. మరి జంతువుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు జంతువులు ఎక్కడైనా అభివృద్ధి చెందడం మనం చూసామా అండి? లేదు. జంతువులను మనం చూస్తున్నప్పుడు అవి పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో అవి మరణించినప్పటికీ అవి అలానే ఉంటున్నాయి. ఏ జంతువు అయినా కానీ, ఎక్కడైనా కానీ మరి కంపెనీలన్నీ నిర్మించి వాటి గృహాలు నిర్మించుకొని చక్కగా బ్రతికి మరణించిన సందర్భాలు మనకు కనిపిస్తాయా? కనిపించవు. కానీ ఇవన్నీ కనిపించేది ఎక్కడ అంటే కేవలం మనుషుల్లోనే. మరి పుట్టినప్పుడు ఎలా పుట్టామో మరణించేసరికి అలానే ఉంటామా అంటే లేదు. వేటి కొరకు మనము ప్రాకులాడుతూ ఉంటాం, వేటినో సంపాదించుకోవాలి, ఏవో సాధించాలి అని ఆలోచిస్తూ ఉంటాం. మరి చాలామంది చెబుతుంటారు కదా, ఒక డార్విన్ సిద్ధాంతమే వచ్చింది. ఏంటంటే ఇదిగో మనిషి జంతువు నుంచి అనగా కోతి నుంచి మనిషి వచ్చాడు అని. మరి వాస్తవానికి జంతువు నుంచి మనిషి వచ్చాడా అండి?
కాదు కదా. మరి మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరిలో నుండి వచ్చారు? దేవునిలో నుండి వచ్చారు కదా. అందుకే దేవుడు మనలను చేస్తున్నప్పుడు ఒక మాట, చక్కని మాట అంటారు, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదుమని అనుకొని దేవుడు మనల్ని ఇంత చక్కగా నిర్మించి భూమి మీద ఉంచడం జరిగింది. అనగా దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడా? తన స్వరూపాన్ని ఇచ్చాడని, తన పోలికను మనకి ఇచ్చాడట. అందుకే ఈ సృష్టిలో ఎన్ని రకాల, ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ వాటన్నిటిలో కల్లా మనిషే ఎందుకు ప్రథముడుగా ఉన్నాడు అని అంటే దేవుని స్వరూపం, సాక్షాత్ దేవుని పోలిక. అందుకే వాక్యపట్టణంగా చదువుకున్నాం కదండి. ఒకసారి మరలా మనం చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో ఎన్నిటిని సృష్టించావయ్యా అని మనం అడిగితే ఇదిగో 84 లక్షల రకాల జీవరాశులటని. వాటన్నిటిలో కల్లా కూడా మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఆయన కన్నాడటండి. అదే కదా ఉంది. ఆయన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మరి నిజంగా దేవుడు మనల్ని కన్నాడా? దేవుడు మనల్ని ప్రథమ ఫలముగా ఉండాలని ఆయన కోరుకున్నాడా? ఆయన కోరుకున్నాడు కాబట్టే ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు, కాబట్టే ఈ లోకాన్ని కూడా మనకే ఇచ్చాడండి ఏలమని. ఒకసారి ఆయన ప్రారంభ మానవులు ఆదాము హవ్వలను దీవిస్తూ ఆయన చెప్పినటువంటి దీవెన మనం ఏంటో చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏం చెప్పాడంటండి దేవుడు? ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా ఏలమంటున్నాడు. అనగా ఏలికగా దేవుడు మనల్ని చేశాడా? చేశాడండి. మన దేశాన్ని ఏలుతున్నారు కదా. మన దేశాన్ని ఏలుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ప్రధానమంత్రి, ఆయనే మోదీ గారు. అలానే మన రాష్ట్రాన్ని కూడా ఏలుతున్నారు ఎవరు? మరి చంద్రబాబు గారు. అనగా దేవుడు ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా ఏలుడు అని మనకు చెప్పాడు అని అంటే మనలను ఏలికలుగా ఉంచాడా? ఉంచాడు. అనగా రాజులుగా ఉంచాడు. ఆయన రాజులకు రాజుగా ఉంటున్నటువంటి ఆయన మనలను కూడా అలాగే ఉండాలి అని మనలను ఈ భూమి మీద ఉంచి, ఇదిగో మీరు ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా ఏలుడి అని ఇంత చక్కటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మరి ఈ జీవిత పరమార్థాన్ని మనం గ్రహించే స్థితిలో ఉంటున్నామా అంటే లేదని అనుకోవాలి కదండి. మరి ఈ జన్మ ఎందుకు, ఈ జన్మ యొక్క పరమార్థం ఏంటో తెలియక చాలామంది జీవితాలను కోల్పోతున్నారు. చిన్న చిన్న వాటికే కదండి. మరి పరీక్షలో విఫలులైపోయారని, ప్రేమలో విఫలులైపోయారని, ఇదిగో ఉద్యోగం రాలేదని, పంటలు పండలేదని, అప్పులు ఉన్నాయని, ఇలా రకరకాల బాధలతో వారు చనికావేశంలో ప్రాణాలను కోల్పోతున్నారు. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడు? అసలు ఈ భూమి మీదకు మనం వచ్చాము అంటే ఎందు నిమిత్తం మనం వచ్చాము? మనం ఎందుకొరకు బ్రతుకుతున్నామని మనం ఆలోచించాలి కదండి. ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అతిపెద్ద 3వ సామ్రాజ్యం అదే గ్రీకు సామ్రాజ్యం. మరి ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అధినేత ఎవరు అని అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. మరి ఆయన అనేక సామ్రాజ్యాలు, అనేక రాజ్యాలను జయించుకుంటూ వచ్చాడు, అందరినీ ఓడించుకుంటూ వచ్చేసాడు. ఇక నా కైవశంలో ఉంది రాజ్యం, దేశం అంతా అని అనుకున్నాడు. అలా తిరుగు ప్రయాణంలో అతనికి చిన్న అనారోగ్యం ప్రారంభమైంది, చిన్న దోమకాటు. మరి ఆ అనారోగ్యంకు ఆయన
చివరికి మరణించే దశకి వెళ్ళిపోయాడండి. అలా మరణ దశలో ఉంటున్నప్పుడు తన చుట్టూ ఉన్న వారికి ఒక 3 ఆజ్ఞలను ఇచ్చాడండి. వీటిని మీరు అస్సలు చేయకుండా ఉండడానికి వీలు లేదు, మీరు ఈ 3టిని పాటించాలి. మరి అతను చెప్పినటువంటి ఆ 3 కండిషన్స్ ఏంటి అని అంటే, మొదటిది, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని వైద్యులు మోయాలి అన్నాడండి. ఎవరు మోయాలట అండి? వైద్యులు. మరి ఎక్కడైనా వైద్యులు మోస్తారా శవాన్ని? లేదు. కానీ అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన చనిపోతూ ఆయన పెట్టినటువంటి నియమం ఏంటంటే, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని ఎవరు మోయాలి అని అంటే వైద్యులు మోయాలి. రెండవది, నా శవాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దాని మీద వజ్రాలు, మాణిక్యాలు, సంపద, నేను వేటినైతే నేను సంపాదించానో వాటన్నిటిని కూడా చల్లుకుంటూ తీసుకొని వెళ్ళిపోవాలి అన్నారండి. ఇక తను చెప్పినటువంటి 3వ కండిషన్ ఏంటంటే, నా శవాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు నా 2 చేతులు కూడా ఇలా చాచి ఉంచి తీసుకొని వెళ్ళాలి అన్నాడండి. మరి ఈ 3 ఆజ్ఞలను వారు తీసుకున్న తర్వాత వారికి ఎవరికి కూడా అర్థం కాలేదు. మరి ఇంత విచిత్రమైనటువంటి నియమించాడు ఏంటి, నియమాన్ని మనం ఎలా చేయాలి? వారిలో ఒకరు తెగించి, మరి రాజా ఎందుకు ఇలాగా అని అడిగినప్పుడు, ఇదిగో పోయే ప్రాణాన్ని వైద్యులు కూడా కాపాడలేరు. కేవలం వైద్యులైనటువంటి వారు వైద్యాన్ని అందించగలరు మాత్రమే, కానీ అతని ప్రాణాన్ని పోతూ ఉండగా వారు కాపాడలేరు. కాబట్టి ఇదిగో మేము కాపాడలేకపోయాము, మేము ప్రాణాన్ని నిలబెట్టలేకపోయాము అని ఈ సమాజానికి వైద్యులు తీసుకుని వెళ్ళటం ద్వారా తెలుసుకోవాలి అన్నాడండి. ఇక రెండవది, ఎందుకు వజ్రాలను, మాణిక్యాలను, సంపదను చల్లాలి అని అంటే, ఇదిగో నేను బ్రతికున్న నాళ్ళు ఎన్నిటినో సంపాదించాను, ఎన్నిటినో కూడబెట్టాను, కానీ తీసుకొని వెళ్ళేటప్పుడు నేను ఏది కూడా తీసుకొని వెళ్ళట్లేదు. ఇది ఈ సమాజం అంతా కూడా తెలుసుకోవాలి అన్నాడు. ఇక మూడవది, ఎందుకయ్యా చేతులు ఇలా చాచి ఉంచి తీసుకొని వెళ్ళాలి అని అంటే, ఇదిగో నేను నా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నేను ఏది తీసుకొని రాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఏది తీసుకొని వెళ్ళట్లేదు అన్న ఈ సత్యం నన్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడండి అతను. అనగా ఇదిగో మన ప్రాణాలను ఎవరు కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవ్వరు కూడా మన ప్రాణాలను కాపాడలేరు. మనం ఎంత సంపాదించినా, మనం ఎంత కూడబెట్టుకున్నా, మనం ఎన్నిటిని దాచుకున్నా చివరికి మనము దాన్ని తీసుకొని వెళ్ళలేం. మనం ఎలాగైతే వచ్చామో తిరిగి మనం అలానే వెళ్ళిపోతామనే సత్యాన్ని ఆయన ఉంచి వెళ్ళిపోయారండి. కానీ దీన్ని గ్రహించగలుగుతున్నారా అంటే దీనిని కూడా లేదండి. మరి ఆ తర్వాత కాలంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడండి. మరి మనం వాడుతున్నటువంటి ఈ టెక్నాలజీలో నెంబర్ 1 కంపెనీ స్థానంలో ఉంటున్నటువంటిదే మనకు కనిపించే కంపెనీ యాపిల్. మరి యాపిల్ మనం చూస్తున్నప్పుడు ఎంత అభివృద్ధి చెందిందండి, అసలు నెంబర్ 1 ప్లేస్ కదా. మరి యాపిల్ ఫోన్ వచ్చేసింది, యాపిల్ వాచ్ వచ్చింది, యాపిల్ ల్యాప్టాప్ వచ్చింది, ఐప్యాడ్ వచ్చింది, ట్యాబ్లెట్ వచ్చింది. ఇలా ఇంత గొప్పగా ఉంటున్నటువంటి ఈయనకు కూడా ఒక రోగం వచ్చిందండి, ప్యాంక్రియాటిక్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ అని. మరి ఈ వ్యాధి ఆయనకు వచ్చిన తర్వాత ఈయన చాలా బాధపడిపోయాడండి, చాలా అనారోగ్యానికి గురైపోయాడు. బ్రతికున్న నాలు ఈయనకున్నటువంటి లక్ష్యం ఏంటి అంటే 2. ఒకటి, మంచి పేరు సంపాదించుకోవాలి, అనగా గొప్ప పేరు కావాలనుకున్నాడు. రెండవది, ఎక్కువ ధనాన్ని కూడబెట్టుకోవాలనుకున్నాడండి. గొప్ప పేరు కావాలి, గొప్ప ధనం కావాలి అనుకున్నాడు. కానీ చివరికి ఒక తీరని రోగం అతనికి వచ్చేసరికి ఆయన చనిపోతూ ఆయన చెప్పినది ఏంటో తెలుసా అండి? చివరికి ఆయన ఎక్కడ ఉండి మరణించాడంటే ఐసీయూలో ఉండి మరణించాడండి. మరి ఐసీయూకి వెళ్ళారు అని అంటేనే చాలా కష్టం బ్రతికి బయట రావడం. హాస్పిటల్లో మనం చూస్తున్నప్పుడు జనరల్ వార్డులో ఉన్నటువంటి పేషెంట్ కంటే కూడా ఎక్కువగా ఎవరిని పట్టించుకుంటారంటే ఐసీయూలో ఉన్న వాళ్ళనే పట్టించుకుంటారండి. మరి జనరల్ వార్డులో ఉన్నటువంటి వారి మీద పోటీ వేయచ్చా? ఐసీయూలో ఉన్న వారినే చూసుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోలేదు అనుకోవచ్చా? లేదండి. ఎందుకనంటే ఇప్పుడు వైద్యం ఎవరికి అవసరం అంటే ఐసీయూలో ఉన్న వారికి అవసరం. మరి ఐసీయూలో దేని మీద ఉంటారంటే వాళ్ళు వెంటిలేటర్స్ మీద ఉంటారు. మరి అలాంటి మంచం అనగా ఒక చెప్తుంటారు కదండి, జీవితంలో ఖరీదైన మంచం ఏదైనా ఉందా అంటే అది ఏంటంటే
ఐసీయూ బెడ్డే అంటండి. మనం ఎన్ని వేలు పెట్టి చేపించుకున్న మంచాన్ని దానికంటే కూడా ఖరీదైన మంచం, రోజుకి ఇన్ని వేల రూపాయలు అని చెల్లించి మనం ఆ మంచం మీద ఉంటున్నాము అంటే అది ఐసీయూనే. మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఈ స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట ఏంటంటే, మనము బ్రతికున్నప్పుడు పేరు కాదు, ఇదిగో గొప్పగా ఉండాలనేది కాదు, ఎక్కువగా సంపాదించాలన్నది కాదు, ఇదిగో మన చుట్టూ ఉన్న సమాజంలో కొంతైనా మనం మంచి చేసి వెళ్ళిపోవాలి అన్నాడండి. ఏంటండి, ఆయన చనిపోయే ఆ క్షణాల్లో ఆయన తెలుసుకున్నాడు. కానీ దేవుడు తన పిల్లలైనటువంటి మనకు ఎప్పుడో వ్రాయించి ఇచ్చాడండి. ఏంటి, దేవుడు మనకు వ్రాయించి ఇచ్చాడా? ఇచ్చాడని. ఒకసారి అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీలకు పత్రిక రాస్తూ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు అంటండి. మరి దేవుడు మనము సత్క్రియలు చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి అని దేవుడు ఎప్పుడు అనుకున్నాడో తెలుసా అండి? ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మనం చూస్తున్నప్పుడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఇందాకేం చదువుకున్నామని, ఇదిగో మనము తన ఎదుట మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై దేవుడు మనల్ని ముందుగా సిద్ధపరచుకున్నాడంట. మరి ఇక్కడ ఏముంది? ఇదిగో మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట. మనము ఈ భూమి మీదకు రావాలి, మనము సత్క్రియలు చెయ్యాలి అని దేవుడు ఎప్పుడు అనుకున్నాడయ్యా అని మనం ఆలోచిస్తుంటే, జగత్తు పునాది వేయబడక మునుపే అంటాను. అనగా ఈ సృష్టి పుట్టక మునుపే, దీనికి అసలు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని అనుకొని మనల్ని ఈ భూమి మీదకి పంపించాలి అని ఇంత ప్రణాళికలో దేవుడు ఉంటుంటే, ఏదో పరీక్షలు విఫలమైపోయామని, ఏదో జీవితంలో మనకు కావాల్సింది దొరకలేదని క్షణికావేశంలో మనము ప్రాణాలను కోల్పోతూ ఉంటాం. కానీ ఈ ప్రాణం మనకు ఉండాలని, ఈ ప్రాణంతో మనము బ్రతకాలి అని దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపే అనుకున్నాడంటాను. నిజంగా దేవుడు మనల్ని కారణ జన్మలుగా ఈ భూమి మీదకి పంపిస్తున్నారంటే అవునండి. పాత నిబంధన చరిత్రను మనం ఆలోచిస్తుంటే చాలామంది మనకు కనిపిస్తుంటారు. అందులో మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక మోషే గారు, మరి మోషే గారు కారణ జన్ముడేనా? కారణ జన్ముడండి. మరి సుమారు 430 సంవత్సరాల కాలం ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వం ఆ బ్రతుకులను భరిస్తూ వాళ్ళు ఆ మూలుగులతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ వారి మూలుగును విని వారిని విమోచించడానికి వారి తరంలో పుట్టించినటువంటి వ్యక్తి మోషే గారండి. మరి మోషే గారు భూమి మీదకు వచ్చిన వెంటనే ఏమైనా పరిస్థితులు బాగున్నాయా అంటే లేదండి. మరి ఫరోకి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఏమని? మరి ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు జనసంఖ్య ఎక్కువైపోతుంది, వాళ్ళేమో ఎక్కువ మంది సంతానము కలుగుతుంది కాబట్టి ఏం చేయాలి? పుడుతున్నటువంటి పిల్లలను చంపాలనుకున్నాడు. అది కూడా మగ పిల్లలను. ఫస్ట్ ఎలాంటి ఆలోచన చేశాడంటే మంత్రసానులను పిలిపించాడు. షిఫ్రా పూయ అనే వారిని పిలిపించి, ఇదిగో మీరు వెళ్ళి ఆ హెబ్రీ స్త్రీలు కాన్పులో ఉంటున్నప్పుడే వారి పిల్లలను చూసి మగబిడ్డ అయితే చంపేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అని ఆజ్ఞ ఇచ్చాడండి. కానీ వారు ఎంత గొప్పవారంటే దేవునికి భయపడి ఇదిగో రాజు మాటనే ధిక్కరించి రాజు దగ్గరికి వచ్చి ఏం చెప్పారో తెలుసా అండి? ఇదిగో వీరు హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంటే చాలా చురుకైనటువంటి వాళ్ళు, ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, మేము వెళ్ళేసరికి వారు కనేసరని చెప్పగానే, అయితే ఇదిగో పుట్టినటువంటి మగ బిడ్డలందరినీ కూడా నదిలో పారవేయండి అని ఆజ్ఞ ఇచ్చాడండి.
మరి అలాంటి పరిస్థితుల్లో మోషే గారిని వారి యొక్క తల్లి చాలా భద్రంగా కాపాడుకుందని కొన్ని రోజుల పాటు. మరి కష్టం కదండి. మరి ఇంకా ఆమె చేసేదేమీ లేక ఒక జమ్ము పెట్టె చేసి నైలు నదిలో విడిచిపెట్టి తన అక్కని అనగా మోషే గారి అక్కని పంపించిందని. ఏం జరుగుతుందో చూడమని. ఏమంటే దేవుడు చేసినటువంటి కార్యం కదండి. దేవుడు అనుకున్న ప్రకారంగానే కదా మోషే గారు వచ్చారు. మరి మోషే గారిని ఆ నైలు నదిలో ఉంచడం ఏంటి? అదే సమయానికి ఎవరు వచ్చారండి స్నానానికి? ఫరో యొక్క కుమార్తె. మరి ఆమె వచ్చింది, చూసింది, మోషే గారిని తీసుకుంది. ఆ పిల్లవాడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడంటండి. ఒకవేళ మనం ఆలోచిస్తే నిజంగా మోషే గారు అందంగా లేదనుకోండి, పరిస్థితి ఏంటి? అసలు మోషే గారు ఉండేవారా చరిత్రలో? మనం చదువుకునేవారమా? ఆనాడు ఇశ్రాయేలుకు రక్షణ కలిగేదా? లేదు. అనగా ఫరో కుమార్తె చూడగానే నచ్చేలాగా ఉండాలి అని అంటే ఆ బిడ్డ ఎలా ఉండాలి అంటే అతి సుందరంగా ఉండాలి. మరి రాజకుమారుడిలాగా ఉండాలి. అలా లేక నల్లగా ఉండి, పెదవులన్నీ పెద్దగా ఉండి, చూడ్డానికి వికారంగా, చెవులు లేక, ముక్కు సొట్టగా ఉండి ఇలా ఉనింటే ఆమె తీసుకోండేదా అండి? లేదు. అనగా చూడగానే చేర్చుకోవాలి. ఏ ఫరో అయితే ఆజ్ఞాపించాడో ఆ ఫరో ఇంట్లోనే మోషే గారిని దేవుడు పెంచాడండి. మరి విడిపించారా? విడిపించరా? ఆ సందర్భం అంతా కూడా మనకు తెలిసినదే. అలానే మరొక సందర్భం మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక సంసోను. మరి సంసోను గారు పుట్టక మునుపే ఆయన కొరకు ఒక దేవదూత వచ్చి వారి తల్లిదండ్రులకు చెప్పిన మాట మనకు తెలుసు, మనోహ దంపతులకు. మరి అలా చెప్పిన తర్వాత సంసోను గారు పుట్టారు. ఆయన దేని కొరకు పుట్టారంటే ఇదిగో ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి సంసోను గారు జన్మించినట్లుగా మనకు కనిపిస్తుందండి. అలానే ఒక ఇర్మియా గారు ఇదిగో దేవుని పిల్లలను ఆయన ఎదుగు నడిపించడానికి, ఒక జకర్యా గారు. ఇలా మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరి జన్మ వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉందండి. ఎస్తేరు గారి గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు ఎస్తేరు గారు ఎక్కడ ఉండేవారండి? ఆమె ఒక యూదురాలు. అలాంటిది ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రెండవ సామ్రాజ్యమైన మాదీయ పారసికుల సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు చక్రవర్తి యొక్క భార్యగా మారింది అంటే అది ఎంత గొప్ప విషయం అండి. అనగా దేవుడు చేసే కార్యాలు. మరి మన జన్మ వెనుక ఏదో దేవుడు మన జీవిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలో ఏదైనా అద్భుతం చేస్తారేమో, అంతే కదండి. మరి ఎక్కడో ఉన్నటువంటి ఎస్తేరు గారు రాణి అవ్వడం ఏంటి? ఆ సందర్భం అంతా కూడా మనకు ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనము పుట్టి ఉన్నాము, మనము జన్మిస్తున్నాము, మనం జీవించి ఉన్నాము అని అంటే మన ద్వారా కూడా దేవుడు చేయించుకోవాల్సినటువంటి పనులు ఏవో ఉన్నాయి. మరి ఆ పనులను చేయడానికే మనం ఈ భూమి మీదకు వచ్చాం. అందుకే చెప్పాడని ఏమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేయటానికి వచ్చామని. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా చెప్పారు కదా, ఈ లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు ఏం చెప్పారు? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, ఎవరి గూర్చి వ్రాయబడిన ప్రకారం అండి? యేసుక్రీస్తుల వారి గురించి ఎక్కడ వ్రాయబడిందంట? గ్రంథపు చుట్టలో. మరి మన గురించి వ్రాయబడలేదు అనుకుంటున్నారా? మన గురించి వ్రాయబడి ఉన్నది కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. అందుకే యేసుక్రీస్తుల వారి గురించి చెప్తున్నారు, ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అనగా యేసుక్రీస్తుల వారు ఎలాగైతే దేవుని చిత్త ప్రకారం బ్రతకడానికి ఈ భూమి మీదకి వచ్చారో, యేసుక్రీస్తు వారి వల్లే వచ్చినటువంటి మనము కూడా ఈ భూమి మీద ఎవరి కొరకు బ్రతకాలి అని అంటే దేవుని కొరకే బ్రతకాలని, దేవుడు చిత్త ప్రకారం చేయడానికే మనం ఈ భూమి మీదకు వచ్చాం. మనము ఏవో సాధించాలని, వేటినో సంపాదించాలని, మరి ధనాన్ని కూడబెట్టుకోవాలని వీటి కొరకు కాదు కదండి మనం వచ్చింది. మనకు మన మిత్రులు ఎవరో తెలియాలి అంటే అది
కష్టకాలంలోనే అని చెప్పారని మరి మహానుభావులు. ఏంటంటే మనం కష్టకాలంలో, ఇప్పుడు మనం ధనం ఉంది, మన దగ్గర ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, మనం చక్కగా స్థిరపడ్డాం అన్నప్పుడే మన చుట్టూ ఉంటారు. అదే మన అనారోగ్యంతో ఉన్నప్పుడు మనతో ఎవరైనా ఉంటారా అండి? ఉండరు. మన కష్టాల్లో ఉన్నాం, కన్నీళ్ళు విడుస్తున్నాం అంటే అప్పుడు మనతో ఎవరైనా ఉంటారా? లేదు. మన జీవితంలో ఎవరెవరో వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మరి మనకు వస్తున్నటువంటి ఆ బాధ మనమే భరించాలి, ఆ రోగం మనమే భరించాలి, మరి వీటన్నిటినీ మనమే భరించాలి. కాబట్టి జీవిస్తున్నటువంటి మనం, ఈ జీవిస్తున్నప్పుడు దేని కొరకు మనం జీవిస్తున్నాం, ఎవరి కొరకు మనం బ్రతుకుతున్నాం, అసలు నేను ఈ భూమి మీద ఉన్నాను అంటే ఎందు నిమిత్తం ఉన్నాను, వీటన్నిటిని కూడా నేడు మనం ఆలోచించాలని. ఎందుకు అనంటే మనందరం కూడా బ్రతికుంటున్నాం కాబట్టి. ఇదిగో మనం బ్రతికి ఉన్నాము, మనం ఊపిరి తీసుకుంటున్నాం, మనం చలిస్తున్నాము అంటే అది దేవుని యొక్క దయ. కాబట్టి ఆయన దయ కలిగినటువంటి మన అందరం కూడా మనం జీవిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలో దేవుడు మన అందరికీ కూడా ఒక్కొక్క తలాంతును మనకు ఇచ్చి ఉంటారండి. అది మనమే గుర్తెరిగి ఆ తలాంతును మనము ఉపయోగించుకోవాలి. మరి చెప్పేవారికి దేవుడు చెప్పే తలాంతుని ఇస్తారు, అలానే చక్కగా పరిచర్య చేసేవారికి మంచి తలాంతుని ఇచ్చారు, అలానే పాడేవారు, ఊడ్చేవారు, ప్రతి ఒక్కరికి వారి యొక్క స్థాయిని బట్టి దేవుడు తలాంతును ఇచ్చి ఉంటారు. మరి ఇచ్చినటువంటి తలాంతును మనం మరణాంతరం వరకు కూడా ఎల్లప్పుడూ వాటిని చేస్తూ ఈ జీవిత పరమార్థం యొక్క, ఈ జీవితాన్ని యొక్క పరమార్థాన్ని మనం గుర్తెరిగి ఎంత చక్కగా విలువైన జీవితాన్ని మన అందరం కూడా కలిగి ఉన్నామో గుర్తెరిగి దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ముగిస్తున్నానని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్నటువంటి మా కన్న తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీ అపారమైన ప్రేమ చేత మేమందరం కూడా మీ మాటలను నేర్చుకొని ఉండగా, నేర్చుకున్న మేము, విన్న మేము తండ్రి మా హృదయాల్లో భద్రపరచుకొని మీరు మాకు ఈ జీవితాన్ని ఎందు నిమిత్తమై మీరు మాకు ప్రసాదించి ఉన్నారో తండ్రి, దాన్ని పొందుకున్న మేము బ్రతికి ఉన్నంత కాలం తండ్రి సత్క్రియలను చేస్తూ మీకు ఇష్టలుగా బ్రతికి మీరున్న లోకానికి చేరులాగిన సహాయం దయచేయండి తండ్రి. మరి మమ్మల్ని అందరిని కూడా ప్రేమించి సుదీర్ఘ ప్రయాణము చేసి మా మధ్యకు తండ్రి మీరు నడిపించినటువంటి దైవజనులను జ్ఞాపకం ఉంచుకొని తండ్రి వారికి కావాల్సిన చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేసి వారి ద్వారా తండ్రి మా బ్రతుకులకు కావాల్సినటువంటి మాటలను మీరు ఏదైతే వినిపించని ఉన్నారో వాటిని విని మా బ్రతుకులను సరిచేసుకుంటూ మీకు ఇష్టలుగా బ్రతికి మేమున అనేకులమును తండ్రి మీరున్న లోకానికి చేరులాగున సహాయం దయచేస్తారని కోరుకుంటూ, మీ చిత్తమైతే మీ కుమారుడు అక్కడ ఆలస్యమైతే మరొక పర్యాయము మేమందరం కూడా ఇలాగున కలుసుకొని మిమ్మును సన్నుతించుకొనగలిగే అవకాశాన్ని దయచేస్తారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థనను త్వరలో మాకు. రెండవది ఎస్ మల్లికార్జున, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, సెకండ్ సెమిస్టర్ పాఠాలను మరి పరీక్ష రూపంలో రాసినటువంటి విద్యార్థి ఎస్ ప్రకాష్ అన్న గారు 58 మార్కులు, అదేవిధంగా డి పోయస్ 52 మార్కులు. హలో ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మరో నెలలో మీ పిల్లలతో ప్రత్యక్షంగా మీ జ్ఞానాన్ని ప్రకటించుటకు మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రతి నెలలో ఈ తిరుపతి నగరంలో ఉన్న పేదవారైన మీ పిల్లలు వారు జరిగిస్తున్న ఈ భారభరితమైన ఈ కార్యక్రమంలో మీరు చేస్తున్న మేలుకై సంతోషిస్తూ వారి బ్రతుకు కాలమంతా కూడా మీ మాటలతో వారిని వారు సరిచేసుకుని స్థిరపరుచుకుంటూ అనేక మందిని మేలుకొలుపు వారుగా ఉండి మీరు వారికి అప్పగించిన పనిని సంపూర్తి చేసి మీరున్న పరలోకానికి చేరుకోగలిగే ధన్యత వారికి అనుగ్రహించమని
క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, అవమానము బహుమానమా, అవమానమే బహుమానమా. ప్రియులరా, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఎవరి ద్వారానో అవమానం అనేది తప్పనిసరిగా ఎదురై ఉంటుంది. ఇప్పటి వరకు అవమానం ఎదుర్కొనని మనిషి ఉండడు అంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కానీ కొంతమంది ఉంటారు, బలహీనులైన వారు, ఇంకా చెప్పాలి అని అంటే పిరికివారు అని చెప్పాలి. అవమానాలను భరించలేరు, అవమానాన్ని సహించలేరు. వారు అవమానాన్ని భరించలేక, సహించలేక కొంతమంది దాడి చేసిన వాళ్ళు, మరికొంతమంది చంపిన వాళ్ళు, మరికొంతమంది తమ్మును తాము చంపుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మమ్మును అవమానపరుస్తారా అని అవమానపరిచిన వారిపై దాడి చేసిన వారు కొందరైతే, అవమాన భారాన్ని తట్టుకోలేక, భరించలేక, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక ఈ బ్రతుకెందుకు, ఈ జీవితం ఎందుకు, ఎవరి కొరకు బ్రతకాలి ఈ బ్రతుకు అని పిరికితనంతో, బలహీనులుగా, ఆత్మహత్యతో జీవితాన్ని ముగించుకున్న వారు కూడా మన సమాజంలో కోకొల్లలుగా కనబడుతుంటారు. కానీ మనం అందరము క్రైస్తవులైన మనందరికీ ఒక చక్కటి ప్రామాణిక, మనందరము అనుసరించవలసిన ఒక చక్కని అద్భుతమైనటువంటి గ్రంథం మన చేతిలో ఉంది, బైబిల్. ఇక బైబిల్ గొప్పతనాన్ని చెబితే ఈ గంట సమయం సరిపోదు. కానీ ఒక విషయం చెప్పాలి, ఎంతోమంది బలహీనులను బలపరిచిన గ్రంథం బైబిల్. ఎంతోమంది ధైర్యాన్ని కోల్పోయిన వేళ వారిలో ధైర్యాన్ని నింపిన గ్రంథం బైబిల్. ఎంతోమంది చచ్చిపోదాం అనుకున్న వారిని బ్రతికించినటువంటి గ్రంథం మన చేతిలో ఉన్న బైబిల్. నిజంగా ఎంతోమంది మాట్లాడుతూ, దేవుని మాట మాకు అందకపోతే, బైబిల్ మా యొద్దకు రాకపోతే, బైబిల్ మాకు తెలియకపోతే ఈ రోజుకు ఈ పాటికి మేమంతా చనిపోయి మట్టికి చేరేవారు అండి అంటారు. అంత శక్తి కలిగిన మాటలు బైబిల్లో ఉన్నాయా? అవును. మనందరికీ తెలిసిన ఒక మంచి మాట, నేను బాధల్లో ఉండగా, నేను దుఃఖంలో ఉండగా, బాధలలో దుఃఖంలో ఉన్న నాకు నీ మాట నెమ్మదినిచ్చింది అంటాడు. ఎక్కడ 119వ కీర్తన
50వ వచనమా, 119వ కీర్తన ఒకసారి బైబిల్ విప్పి మీరు చూస్తే 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము అంటే అర్థం ఏంటి? నేను చావాలయ్యా, నేను చావాలి. అసలు నేను బ్రతుకున్నాను అంటే కారణం నీ మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించిందయ్యా. కొన్ని సందర్భాలలో హాస్పిటల్లో, ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య పేషెంట్ ఉన్నప్పుడు ఒకవైపు వైద్యం అందుతున్నా డాక్టర్ గారు చెప్పే మాట, నీకేం అవ్వదు, నీకేం కాలేదు, నువ్వు బ్రతుకుతావు. ఆ మాట ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. వైద్యం ఎంత ప్రభావం చూపుతుందో శరీరం పైన, రోగం పైన, మాట కూడా అంత ప్రభావాన్ని చూపిస్తుంది మానసికంగా. అంటే చావాలి, కానీ డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ మాటతో కూడుకున్న ధైర్యం, నీకేమవ్వదు, బ్రతికిస్తాను మనిషిని. మాట మనిషిని బ్రతికిస్తుంది. మనిషి మాట మనిషిని బ్రతికించగలేనిది దేవుని మాట. మనిషిని ఏ పరిస్థితుల్లోనైనా కానీ బ్రతికించగలదండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని మాటలను మీరు పోగొట్టుకోకూడదు అంటుంటాను. దేవుని మాటలను చదవడం అనేది మన జీవితంలో ఒక అలవాటుగా మారాలి. మనకంటూ కొన్ని అలవాట్లు ఉంటాయి, రోజువారీ అలవాట్లు. ఉదయం లేవాలి, లేవగానే బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి. ఇవేంటంటే మన రోజువారీ అలవాట్లు. మన రోజువారీ అలవాట్లు ఎలానో వాటిలో వాక్యము కూడా భాగం కావాలి. నేను ఈరోజు దేవుని వాక్యం చదవటంతోనే రోజు ప్రారంభిస్తాను. ఈరోజు నేను దేవుడు వాక్యం చదువుకుని రోజును ముగిస్తాను. నా జీవితంలో దేవుని వాక్యంతోనే ఒక దినం ప్రారంభమవుతుంది, దేవుని వాక్యంతోనే ఆ దినం ముగుస్తుంది. వాక్యాన్ని రోజు చదివే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు అనిపిస్తుంటుంది. ఎవరైనా భయపడుతున్నారు అంటే, కలవరపడుతున్నారు, కంగారైపోతున్నారు అంటే ఒకటే గుర్తు, మీరు ఉదయాన్నే మీరు వాక్యం చదువుకోవట్లేదు. మీరు సరిగా చదివినా దాన్ని మీరు గ్రహించటం లేదు, దాన్ని మీరు నమ్మడం లేదు, దేవుని మాటను నమ్మడం లేదు. చదవటం అలవాటు కావాలి, ఆ మాటలను గ్రహించగలగాలి, వాటిని బలంగా నమ్మగలగాలి. అలా బలంగా నమ్మినప్పుడు మేము బ్రతికిస్తుంది దేవుని మాట. అదే చెప్తున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నా బాధలో ఈరోజు నేను చాలా నెమ్మదిగా ఉన్నాను. కారణం దేవుని మాట. నిజంగా దేవుని మాట నెమ్మదినిస్తుందా మనిషికి? దేవుని మాట మనిషికి బలమునిస్తుందా? దేవుని మాట మనిషికి శక్తినిస్తుందా? ఇస్తుంది అని చెప్పడానికి బలమైనటువంటి ఆధారాలు, బలమైన సాక్ష్యాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. వాటిలో కొన్ని ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠంలో మనం చూస్తాం. ఒక మాట ఈ సమయంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో
దేవుడు ఒకనాడు తన ప్రజ, తన పిల్లలు అని పిలువబడిన యూదా జనాంగంతో ఏం చెప్తున్నాడో 61 యెషయా గ్రంథం 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 61:7, మీ అవమానమునకు ప్రతిగా అయినా నేల నుండి దరిద్రులను ఆయన లేవనెత్తువాడు. తర్వాత 147వ కీర్తన ఇప్పుడు మీరు చదువుకున్నారు చూసారా, 6వ వచనంలో యెహోవా దీనులను లేవనెత్తువాడు అన్నాడు. ఇవన్నీ కూడా ఆయన ప్రజలను అన్నాడు, దీనులను అని మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు దీనుడవైతే ప్రజవవుతావు. నువ్వు దీనత్వం కలిగి ఉంటే దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. కనుక నువ్వు దీనత్వం కలిగి దేవుని కుమారుడవుగా, దేవుని కుమార్తెవుగా నువ్వు ఎక్కడున్నావు, నీకు ఎంత అవమానం జరిగినా నువ్వు ఏమాత్రం కూడా కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. నా మాట మీద నమ్మకం ఉంచు. నేను నిన్ను ఒక సమయంలో నిన్ను లేవనెత్తుతాను. ఎంతగా లేవనెత్తుతాను అనంటే, నువ్వు పోగొట్టుకున్న దానికి రెట్టింపు. రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు నీటి మీద రాతలు, అవన్నీ కూడా కనిపించేవి కాదు, చెరిగిపోయేవి. అవన్నీ కూడా నిజాలు కాదు. కానీ వాగ్దానము చేసిన వాడు దేవుడు. వాగ్దానము చేసినటువంటి ఆ దేవుడు నమ్మదగినవాడు. మర్చిపోక, నేను వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. నిజంగా మీరు ఆయన మీరు నమ్మితే ఏమండి, అప్పుడు మనకు వచ్చే ప్రశ్నలు, అప్పుడు మనకు వచ్చే సందేహాలు, నిజంగా అవమానించబడిన, కడు పేదరికంలో ఉన్న, నిందించబడిన వారిని దేవుడు లేవనెత్తిన, అలానే ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టిన, రెట్టింపు ఘనతనిచ్చిన సందర్భాలు, దాఖలాలు ఎక్కడైనా కానీ మనకు బైబిల్లో కనబడతాయా అని ప్రశ్నించుకొని మనం ముందుకు వెళుతుంటే, ఎంతోమంది జీవితాలను దేవుడు మన కళ్ళ ముందు పెడుతుంటాడు. వాళ్ళందరి జీవితాలను, వారందరి చరిత్రలు మన కళ్ళ ముందు పెట్టడంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, అవి చదువుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలి. అవన్నీ కూడా మనం విని మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు అని, అవన్నీ విని దేవుని మీద మనం ఆధారపడాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఆ చరిత్రలన్నీ కూడా బైబిల్లో మన కళ్ళ ముందు పెట్టాడు ఆయన. ఇందులో కొంతమంది గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ప్రారంభంలో, పితరుల యుగంలో, ప్రారంభ కాలంలో యోసేపు అనేటువంటి ఒక భక్తుని జీవితం మనకు కనబడుతుంది. మీరు తన గురించినటువంటి చరిత్ర అంతా కూడా మీరు తర్వాత మీరు ఆదికాండం 37 నుంచి మనకు కనబడుతుంది లాస్ట్ వరకు. యోసేపు చరిత్ర అనేది ఆదికాండం 37వ అధ్యాయంలో ప్రారంభమై చివరి ఆదికాండంలో 50వ కంప్లీట్గా యోసేపు చదువుకుంటాం. యోసేపు విషయంలో జరిగిన అవమానం చాలా ఘోరమైన అవమానం జరిగింది. ఎక్కడ జరిగింది అనేది చూస్తే ముందు తన కుటుంబంలోనే తనకు చాలా పెద్ద అవమానం జరిగింది. తన కుటుంబంలోనే అతిపెద్ద అవమానం యోసేపు జీవితంలో. తన కుటుంబంలో అపహాస్యం కూడా చేశారు, ఎగతాళి. చాలా అవమానం కదా ఎగతాళి చేయటం అంటే. మనం కూడా సహించలేం కదండి. ఎవరైనా మనల్ని, అందరిలో మన పైన ఏదైనా జోకేశారనుకోండి, మనం తట్టుకోలేమండి. మన అందరు నవ్వుతున్నప్పుడు మనం ఎవరినైనా అనొచ్చు, కానీ ఎవరు మనల్ని అనకూడదు. మన నైజం ఎలా ఉంటుందంటే, మనం ఎవరినైనా మనం అనొచ్చు, కానీ మనల్ని ఎవడూ అనకూడదు. అది ఎలా? ఎవడు నేను అనకూడదంటే నువ్వు కూడా ఎవరిని అనకూడదు కదా. లేదు లేదు లేదు, నేను ఎవరి మీదనే జోకులేస్తాను, కానీ వాడు మాత్రం ఎవరు నా మీద జోకులేయకూడదు. అది ఎట్లా రైట్ అవుతుంది చెప్పు? నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది అని అన్నాడు కదా దేవుడు. నువ్వు చేసిందే నీ మీదకి వస్తుంది అని అన్నాడు కదా దేవుడు. అంటే నువ్వు మాత్రం ఎదుటి వ్యక్తిని అవమానపరచచ్చు,
నువ్వు మాత్రం ఎదుటి వ్యక్తిని ఎగతాళి చేయొచ్చు, నువ్వు మాత్రం ఎదుటి వ్యక్తిని అపహాస్యం చేయొచ్చు, అవతల వ్యక్తి నిన్ను మాత్రం అవమానించకూడదు, ఎగతాళి చేయకూడదు, అపహాస్యం చేయకూడదు అని అంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది చెప్పు, అది ఎట్లా న్యాయం అవుతుంది చెప్పు? తప్పది. నువ్వు ఎవరిని కూడా అపహాస్యం చేయకూడదు, నువ్వు ఎవరిని ఎగతాళి ఒక నీళ్లు లేనటువంటి ఒక లోతైన బావిలో అతన్ని వదిలేశారు. మరలా వీళ్ళు మరలా మాట్లాడుకొని మరలా బయటికి తీసి దూరం నుంచి వస్తున్నటువంటి ఆ మిద్యానీయులు, ఆ ఇష్మాయేలీలు ఎవరైతే ఉన్నారో వారికి యోసేపును కొంత ధనానికి అమ్ముకున్నారు. వారు అక్కడి నుంచి యోసేపును తీసుకొని వెళ్ళి ఈజిప్టుకు, ఐగుప్తుకు ఒక దాసునిగా అతన్ని అమ్మేశారు. చూడండి, ఇక్కడ వారు ఎలా ఉన్నారో తెలుసుకుందామని వచ్చినందుకు అతనికి పట్టిన గతి చూడండి. వారి క్షేమ సమాచారాన్ని తండ్రికి చేరవేయడం కొరకు వస్తే, వారు ఆకలితో ఉన్నారు అని వారి కొరకు రొట్టెలు పట్టుకొని వస్తే, మన ఆకలి తీర్చడానికి వచ్చాడు, మన క్షేమ సమాచారాన్ని తండ్రికి చేరవేయడానికి వచ్చాడు అన్న ఆలోచన కూడా లేకుండా మర్చిపోయి ఎంతగా అతన్ని పట్ల ప్రవర్తించి ఆ ఇష్మాయిలకు అమ్మేశారో ఆ చరిత్ర మనకు తెలియంది కాదు. పోనీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్యాయపు తీర్పు నొందాడు. చెయ్యని తప్పిదానికి, చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళవలసి వచ్చింది. ఆ పోతిఫర్ ఇంట్లో చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ పోతిఫర్ భార్య దృష్టిలో కంట్లో పడ్డాడు. ఆ పోతిఫర్ భార్య యోసేపును రోజు బలవంత పెడుతుంది, కానీ పాపానికి అతను ఏ రోజు ఒప్పుకోలేదు. పాపానికి ఒప్పుకోనందుకు, చూడండి, తప్పు చేయడానికి ఒప్పుకోనందుకు, పాపానికి అంగీకరించినందుకు అతనికి పడిన శిక్ష అది. అప్పుడప్పుడు మన జీవితాలు కూడా అంతే. మనం చెయ్యని తప్పిదానికి, చెయ్యని నేరానికి, అనని మాటకు మనం అవమానించబడవలసిన, నిందించబడవలసిన పరిస్థితులు మన జీవితాలలో ఎన్నో ఎదుర్కొన్నాం. అలాంటి వారందరి జీవితాల మేలుకొలుపు కోసమే ఈ చరిత్రలు దేవుడు రాయించాడు. ఈ పాఠాలన్నీ కూడా మనకు వినిపిస్తున్నాడు ఆయన. అన్యాయం జరిగింది ఇక్కడ. మొదటగా అసూయతో అన్నలు అన్యాయంగా యోసేపును నమ్ముకుంటే, మరలా తీర ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఇక్కడ చెయ్యని నేరానికి అన్యాయంగా జైలుకి వెళ్ళవలసి వచ్చింది. సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. ఎవరు వచ్చేవాళ్ళు లేరు యోసేపు కోసం, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. తల్లి లేదు, చనిపోయింది. తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆ తండ్రి ఎక్కడో పరాయి దేశంలో ఉన్నాడు. ఆ తండ్రి చనిపోయాడు అని ఫిక్స్ అయిపోయాడు, నమ్మించేశారు అన్నలంతా కూడా. అన్నలకు తెలుసు, కానీ అన్నలు మరొక దేశంలో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి చూసే అవకాశం లేదు. ఇక ఈ దేశంలో పరిస్థితి ఏంటంటే, నేను పనిచేస్తున్నటువంటి ఇంట్లో నా యజమాని భార్యను నేను చెరిచాను అనేటువంటి ఒక భయంకరమైన నింద నా మీద వేసి నన్ను జైలు పాలు చేసిన తర్వాత ఎవరు వచ్చి నన్ను చూస్తారు, ఎవరు వచ్చి నన్ను పలకరిస్తారు చెప్పండి? ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని అవమానాల మధ్య, ఇన్ని నిందల మధ్య, ఇలాంటి పరిస్థితుల్లో యోసేపుకు ఇక నిరీక్షణ ఏముంది? ఎటువైపు చూడాలి యోసేపు? ఎవరి వైపు చూడాలి యోసేపు? ఎటువైపు నుంచి సహాయం వస్తుందేనా తను అనుకోవాలి? అందరూ మర్చిపోయారు, అందరూ విడిచేశారు. కానీ దేవుడు ఎందుకు మర్చిపోతాడు? దేవుడు ఎందుకు వదిలేస్తాడు? ఎవరు నన్ను మరిచినా, ఎవరు నన్ను విడిచినా, నన్ను విడువని, నన్ను మరువని దేవుడు అనేట ఒక ఆయన ఉన్నాడు. ఇంకోటి, ఆ రోజు ఒకవేళ ఆ పోతిఫరు భార్యతో తప్పుకు అంగీకరిస్తే జైల్లో ఉండేవాడు కాదు ఆయన.
ఆ రోజు పోతిఫరు భార్యతో ఆ తప్పుకు ఆ పాపానికి అంగీకరించి ఉంటే జైలుకి వెళ్ళేవాడు కాదు. అంటే నేను యథార్థంగా నిలబడినందుకేనా నాకు ఈరోజు జైలు శిక్ష? నేను యెహోవా దృష్టికి నీతిగా బ్రతికినందుకేనా ఈరోజు నాకు ఈ జైలు జీవితం? అటువంటప్పుడు ఆయన నా పట్ల ఏమి చూడడా? ఆయనని ఏమి పట్టించుకోడా అని జైలులో ఏ రోజు కూడా యోసేపు కృంగిపోయింది లేదు. దేవుడి మీద విశ్వాసంతోనే ఉన్నాడు, దేవుడి మీద నమ్మకంతోనే ఉన్నాడు. కానీ ఒకరోజు సమయం రావాలి. ఆ రోజు వచ్చింది. ఆ రోజు జైలులో ఉన్న యోసేపు బయటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? సరాసరి జైలు నుంచి సరాసరి యోసేపు ఎక్కడికి వచ్చాడు? రాజు యొద్దకు వచ్చాడు. రాజు ముందుకు వచ్చి నిలబడ్డాడు, ఐగుప్తు రాజు దగ్గరకు. ఎక్కడ జైల్లో ఒక ఖైదీగా, ఒక దాసుడుగా, నేరస్తుడుగా ఉన్నటువంటి యోసేపు సరాసరి జైలు నుంచి రాజకోటలోనికి రావటం ఏంటి? రాజుగారు ఎదుటికి వచ్చి నిలబడటం ఏంటి? మీరు గుర్తు చేసుకున్నారా? యెషయా గ్రంథం 61లో మనం చదువుకున్న ఒక మాట, మీ అవమానమునకు ప్రతిగా నేను మీకు రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తాను అన్న దేవుడు ఇచ్చినటువంటి అభయం. నిందకు ప్రతిగా నేను మీకు ఇచ్చేటువంటి ఆ ఘనత, ఆ బహుమానం, అది ఎంత గొప్పగా ఉంటుందో మీరు చూతురు. కానీ ఇప్పుడు రాజు ముందుకు వచ్చాడు, రాజు ముందు నిలబడ్డాడు. రాజు తన కళ చెప్పాడు. దీనికి నువ్వే చెప్పగలవట భావం, ఏం చెప్తావో చెప్పు అన్నాడు. అప్పుడు కూడా యోసేపు నోట నుంచి వచ్చిన ఒక అద్భుతమైన మాట. 41వ అధ్యాయం ఆదికాండం 41వ అధ్యాయం 39, 40, 41 వచనాలను జాగ్రత్తగా మీరు చూడగలిగితే, ఏమండి ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనం నుంచి, మరియు ఫరో, దేవుడు నీకు ఇదంతయు తెలియపరిచెను కదా, గనుక దానికంటే ముందు మాట చూడండి. అదే అధ్యాయములో 41వ అధ్యాయంలో 38వ వచనం, 37వ వచనంలో ఒక మంచి మాట యోసేపు నోట నుంచి మనం వింటాం. అక్కడ అతడు తన సేవకులను చూచి ఇతని వలె, మరియు ఫరో దేవుడు, దానికన్నా ముందుగా ఆ మాట ఫరో దృష్టికి 16వ వచనంలో యోసేపు చెప్తాడు. 15లో ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని. ఫరో మాట్లాడుతున్నాడు, నేను ఒక కల కన్నాను యోసేపు, దాని భావమును తెలపగలిగిన వారు ఎవరునూ లేరు యోసేపు, నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి నేను వింటినని అతనితో చెప్పినందుకు 15వ వచనంలో యోసేపు, నేను నీ గురించి ఒక విషయం విన్నానయ్యా, అదేంటంటే నేను కన్నటువంటి ఒక కళ, ఆ కళకు భావాన్ని నువ్వు మాత్రమే చెప్పగలవు అనే విషయాన్ని నేను విన్నా నీ గురించి అని అన్నప్పుడు, అప్పుడు 16వ వచనంలో యోసేపు అంటున్నాడు, యోసేపు అది నా వలన కాదు రాజా, నా వల్ల అవదయ్యా, అది నేను చెప్పలేనయ్యా, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఎంత గొప్పగా మాట్లాడతాడంటే నాకు ఆ మాట ఎంత బాగా, నాదేమీ లేదయ్యా, నేను కాదయ్యా చెప్పేది, ఎవరు చెప్తారు? దేవుడు చెప్పాలి. సేమ్ అండి, ఇలాంటి డైలాగే, ఇదే మాట మరలా మన కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెబుకద్రెజరు ముందు నిలబడినటువంటి దానియేలు కూడా సేమ్ అదే మాట చెప్తాడు. రహస్యములను బయలుపరచగలిగిన దేవుడు యెహోవా పరలోకమందున్నాడు, ఆయన మాత్రమే చెప్పగలడు తప్ప నేను నిమిత్త మాత్రుని అంటాడు అక్కడ దానియేలుకు ముందు ఇక్కడ యోసేపును మనం చూస్తున్నాం. నువ్వే చెప్పగలవు అని ఫరో అన్నందుకు నేను చెప్పలేను, మరి ఎవరు చెప్తారు? దేవుడు చెప్పాలి అని
అక్కడ యోసేపుకు రావలసినటువంటి ఆ ఘనతను యోసేపు ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ఇస్తున్నాడంటే. భక్తుల జీవితాలు అలానే ఉంటాయండి. దేవుణ్ణి అర్థం చేసుకున్న, దేవునిని పరిపూర్ణంగా నమ్మినటువంటి సేవకులు కూడా ఎక్కడ కూడా వారు కనపడాలని కోరుకోరండి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ కనిపించవలసింది, గణపరచబడవలసింది దేవుడు, దేవుని నామం, అంతే. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. యోహాను గారు అదే మాట్లాడతారు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అంటాడు. నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. యోహాను తన్ను తాను తగ్గించుకొని యేసు ప్రభుని హెచ్చిస్తున్నాడు. అలానే ఒకనాడు యోసేపు తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. ఒకనాడు దానియేలు తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. యోహాను తగ్గించుకొని తన్ను యేసు ప్రభుని హెచ్చిస్తున్నాడు. అపోస్తలులు తమ్మును తాము తగ్గించుకొని యేసును చాలా గొప్పగా హెచ్చించారు. ఈరోజు మనం తగ్గాలి. ఎవరు హెచ్చించబడాలి? దేవుడే హెచ్చించబడాలి. దేవుని నామము, దేవుని వాక్యం హెచ్చించబడాలి. అప్పుడు ఆయన చెప్పాడు, కల చెప్పాడు, దానికి భావం చెప్పాడు. ఆ తర్వాత 39కి వచ్చేసరికి, మరియు ఫరో, దేవుడు నిజంగా ఇదంతయు కూడా నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవాడెవ్వరునూ ఈ దేశములో లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో. ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప ఆ అవకాశం యోసేపుకు వచ్చిందో మీరు చూడండి. యోసేపు చాలా పేదవాడు కదా. అంటే ఎలాంటి పరిస్థితుల్లో యోసేపు ఇక్కడికి వచ్చాడు? ఒక దాసుడుగా వచ్చాడు. పేదవాడు అంటే ఇక్కడ రావడం, ఆయన ఎలా వచ్చాడు? ఒక దాసుడుగా వచ్చాడు. దాసుడుగా వచ్చినటువంటి యోసేపు ఒక నేరస్తుడుగా జైలుకి వెళ్ళాడు. ఒక అన్యాయపు తీర్పు నుండి నేరస్తుడిగా జైలుకి వెళ్ళినటువంటి యోసేపు, ఇక అందరూ అనుకుంటున్నారు, బయట ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఇక యోసేపు జీవితం అయిపోయింది. ఇక వాడు జైల్లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. వాడి జీవితం ఇక జైలుతోనే కథం. అనుకున్న సమయములో కూడా యోసేపును దేవుడు బయటికి తీసుకుని వచ్చి ఎంత గొప్పగా దేవుడు హెచ్చించాడంటే, ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడే దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఎవరైతే ఒకనాడు నిన్ను చూసి అసహించుకున్నారో వారంతా ఈరోజు నీ ముందు తలదించుకుంటున్నారు. సింహాసనం తప్ప అధికారం అంతా నీదే. సింహాసనం తప్ప అధికారం అంతా నీదే అని యోసేపుకు ఫరో తన సింహాసనం పక్కన సింహాసనం వేసి తనక్కడ కూర్చోబెట్టి, అందుకు ఫరో తన చేతినున్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. సన్నపు నార బట్టలు, చాలా విలువైన వస్త్రాలు అతనికి తొడిగించారు. అతని మెడలో బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద, రాజుగారి రథం మీద తనని ఎక్కించాడు. అని అంటే ఏంటండి ఆ ఘనత, ఏంటి ఆ గొప్పతనం, ఏంటి ఆ ఆధిక్యత? అసలు యోసేపు ఏమైనా అనుకున్నాడా? యోసేపే కాదు, ఎవ్వరు కూడా ఊహించని ఒక అద్భుతమైనటువంటి పరిణామము యోసేపు జీవితంలో మనం చూస్తున్నాము. ఇది అన్యాయముగా మాట పడుతున్న, అన్యాయముగా నిందించబడుతున్న, అన్యాయముగా అవమానించబడుతున్న వారందరికీ దేవుడు చూపిస్తున్నటువంటి ఒక చక్కటి జీవిత సాక్ష్యం ఇది. నువ్వు కూడా
నీ తోటి నీ కుటుంబంలో నీవు కూడా నీ కుటుంబంలో ఉన్న వారి వలన నువ్వు ఏమైనా అవమానించబడుతున్నావా? వారి వలన నువ్వు ద్వేషించబడుతున్నావా? అనని మాటలను అన్నట్లుగా వాళ్ళు ఏమైనా నీ మీద నిందలు మోపుతున్నారా? నువ్వు ఉన్న నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నిన్ను నువ్వుగా ఆలోచించు. దేవుడి మీద నమ్మకం ఉంచు, దేవుడి మీద భరోసా ఉంచుకో, దేవుని ఆనుకో. ఒకనాడు యోసేపు జీవితంలో దేవుడు ఎలా తను ఊహించని ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు తనకిచ్చాడో, అదే తర్వాత తన అన్నలు ఒకనాడు ఎగతాళి చేసి అపహాస్యం చేసి చంపాలనుకున్న అమ్మేసిన అన్నలే ఒకనాడు వచ్చారు యోసేపు దగ్గరకు. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు తెలుసా? తినడానికి తిండి లేని పరిస్థితిలో వచ్చారు. తినడానికి తిండి లేని పరిస్థితి, ధాన్యం లేని పరిస్థితుల్లో గోని సంచులు భుజానికి వేసుకొని రూకలు పట్టుకొని కాలినడకన యోసేపు దగ్గరికి వచ్చారు. వచ్చి అందరూ యోసేపుకు కాళ్ళ మీద సాష్టాంగపడిపోయారు అని తర్వాత అధ్యాయాలలో మనకు కనబడుతుంది. ఒకనాడు యోసేపును ఎంత అవమానపరిచారో, ఎంత ఎగతాళి చేశారో, ఎలా అమానుషంగా యోసేపును అమ్మి వేసుకున్నారో, కానీ అదే యోసేపు మరలా దిక్కయ్యాడు. చూసారా? దరిద్రులను ఆయన లేవనెత్తువాడు అన్నాడు. పెంట కుప్పరులో నుంచి ఆయన లేవనెత్తి ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెడతాడు అని చెప్పన్నాడు. దానికి సాక్ష్యం ఉండేది. కనుక ఎప్పుడు కూడా మన జీవితాలలో మనకు కలిగినటువంటి అవమానాలను బట్టి, మనపై పడుతున్న నిందలను బట్టి ఎప్పుడు మీరు కృంగిపోవద్దు. ఆ సమయంలో సాతానుగాడు మన మనసులలోనికి వాడు ప్రవేశిస్తాడు. వాడు మనల్ని చాలా కృంగదీస్తుంటాడు. మనం చాలా చాలా డిప్రెషన్లోనికి మనం వెళ్ళిపోతుంటాం. చివరికి ఇక వాక్యము, ప్రార్థన, దేవుడు, సంఘము, సహవాసం ఇవన్నీ ఏమో కానీ ఆఖరికి అసలు ప్రాణాలతో ఉండటానికి కూడా ఇష్టం లేక, ఈ బ్రతుకే ఎందుకు అని, ఈ జీవితమే ఎందుకు అని, దీనికన్నా చావే మంచిది అని ఆ సమయంలో వాడు నిన్ను భయంకరంగా ప్రేరేపించి నిన్ను చావు వరకు నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. సుమా, జాగ్రత్త. అందుకే అక్కడే మనం బలంగా ఉండాలి అని అంటే దేవుడు మాటే మనకు గుర్తుకు రావాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు చాలా నెమ్మదినిచ్చెను అన్నాడు. మీరు ఏ పాటి వారని మీరు అనుకోకండి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎంత తక్కువ అంచనా వేసినా పర్వాలేదు. మిమ్మల్ని అంటరాని వారు అని మిమ్మల్ని ఎక్కడ పెట్టినా, ఎంతగా మిమ్మల్ని మాట్లాడినా అస్సలు కృంగిపోకండి. మీరు కానీ బలంగా నిలబడగలిగితే మీ దీనత్వము, మీ యథార్థత, మీ భక్తి ఒకనాడు దేవుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు వచ్చినప్పుడు అన్న వాళ్ళందరూ వారు అవమానభరితులై వారు తల దించుకొని మీ ముందు దేవుడు చేస్తాడు. అలా ఎంతమంది జీవితాలు కనబడుతుంటే తెలుసా బైబిల్లో? ఒక యోసేపు జీవితమే కాదండి, అక్కడి నుంచి మీరు చూస్తుంటే ఎంతోమంది చరిత్రలు కనబడుతుంటాయి. నాకు ఆ తర్వాత చదువుతున్నప్పుడు ఒక హన్నా పెనిన్నా గురించి చదువుతున్నప్పుడు కూడా మీరు చూడండి, న్యాయాధిపతుల కాలంలో హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు కలిగినటువంటి పెనిన్నా తన తోటిదైనటువంటి హన్నా విషయంలో చిన్నచూపు చూస్తుంది. అలానే చాలా ఎగతాళి చేస్తుంది. నీకు పిల్లలు లేరే అని చెప్పేసి అని మాటలతో వేధిస్తుంది. కుమిలిపోయిందండి చాలా. అంతే కదండి, సహజంగా పిల్లలు లేకపోతేనే బాధ, దానికి తోడు మాటలు, చూపులు అవి ఇంకా మానసికంగా ఎంత ఎంత కృంగదీస్తుంటాయి అది తెలుసు, చాలామంది అనుభవిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో హన్నా చాలా పట్టుదల కలిగింది. గొడవకు వెళ్ళలేదు, ఆవిడతో పెనిన్నాతో గొడవ పడలేదు. ఒక్కటే, దేవుడే దీనికి పరిష్కారము అనుకుంది, దేవుడే దీనికి సమాధానము అనుకుంది, దేవుడి మీదనే ఆధారపడింది. దేవుడే చేస్తాడు, నోరు మూయిస్తాడు, నన్ను తల ఎత్తుకునే విధంగా చేస్తాడు అని దేవుడి మీద విశ్వాసం ఉంచి, దేవుడి మీద నమ్మకం ఉంచి
మోకరించింది, సుదీర్ఘ ప్రార్థన చేసింది దేవుడికి. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. దేవుడు కుమారునిచ్చాడు. ఆ ప్రార్థనలో ఒక మాట అన్నది, ఒకే ఒక కుమారుడు నాకు ఇవ్వయ్యా, నాకేదో ఆ కొడుకు నన్నేదో వృద్ధాప్యంలో నన్ను ఆదుకోవటం కోసం కాదు, నాకు అండగా ఉండాలని కూడా కాదయ్యా నేను అడిగేది, నింద తొలగించు చాలు నాకు, అంతే. మరి ఆ కొడుకుని ఏం చేస్తావు? నీకే ఇస్తాను, నేను నీ సేవకే ఇస్తాను, నీ పరిచర్యకే ఇస్తాను. దేవుడిచ్చాడు, ఆ ప్రార్థన ఇచ్చింది, దేవుడు కుమారునిచ్చాడు. అన్న మాట చొప్పున తీసుకుని వెళ్ళి మరలా తిరిగి పాలు విడవగానే పరిచర్యలో ఆలయములో వదిలేసింది యాజకుడి దగ్గర. అతన్ని పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఇశ్రాయేలు మీద గొప్ప ప్రవక్తగా మారాడు. అతని సమూయేలు. ఎంత గొప్ప సమూయేలు కదా. ఆ రోజు ఒకవేళ హన్నా పెరిన్న చూసిన చూపులకు, పెరిన్న అన్న మాటలకు ఆ రోజు ఆమె కృంగిపోయి నలిగిపోయి తన్ను తాను ఒకవేళ ఉరిపోసుకుంటే సమూయేలు వచ్చేవాడా? ఒకవేళ దేవుణ్ణి అడగటం మానేసి పెరిన్నతో గొడవ పడుంటే అలానైనా సమూయేలు వచ్చేవాడా? ఎంత గొప్ప ప్రాఫిట్ని మనం కోల్పోయే వాళ్ళం, ఎంత పెద్ద ప్రవక్తను మనం మిస్ అయిపోయే వాళ్ళం మనం. కానీ అక్కడ హన్నా చూపించిన సంయమనం. తొందరపడకండి. మీకు అవమానం జరిగినప్పుడు తొందరపడద్దు. 10 మందిలో కాదు, 100 మందిలో కాదు, 1000 మందిలోనైనా నేను నిలవబెట్టి నిన్ను అవమానపరిచినప్పుడు ఆనందపడాలి తప్ప దాన్ని ఎందుకు అవమానంగా భావిస్తున్నావు? కొంతమంది చేసి చాలా తొందరపాటు పనులండి. ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారు, మళ్ళీ వెంటనే మనం అనేయాలి అంతే. ఇంక అవతల వాళ్ళను అనేంతవరకు మనకు నిద్ర పట్టదు. ఇంకో విషయం చెప్పనా, వాళ్ళ అనేంతవరకు నిద్ర పట్టదు నువ్వు అంటున్నావు, వాళ్ళని అన్న తర్వాత ఇంకా నిద్ర ఉండదు నీకు. మహా అయితే ఆ రోజు ఒకరోజు నిద్రపోయేమో, అవతల వాళ్ళను నువ్వు ఇంకొక మాట అనటం వల్ల, అవతల వ్యక్తి మరొకడైన మాట అనటం వల్ల ఇది కాస్త పెరిగి పెరిగి పెద్దదైపోయి చివరికి నీ జీవితంలో నీకు నిద్ర లేకుండా, ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఇక నువ్వు నేనే చూసుకుంటున్నప్పుడు ఇక దేవుడు అనేవాడు ఎందుకు? ఇక మధ్యలో నువ్వు దేవుడిని నమ్ముకోవటం వల్ల నీకు కలిగిన మేలేంటి? అక్కడ దేవుడు నువ్వు నమ్ముకున్నావని చెప్పుకోవడానికి ఏంటి ప్రూఫ్ ఏంటి అక్కడ? నిజమే, నువ్వు అన్న మాట అతను అన్నాడని అన్నాడు, నిజమే, కాదంటాం లేదు. నువ్వు నిజంగా అన్యాయంగానే నువ్వు నిందించబడుతున్నావు, నేను కాదంటాం లేదు. కానీ నువ్వు మంచి చేసి నువ్వు కీడు అనుభవించినప్పుడు, నువ్వు న్యాయంగా నడుచుకుంటూ నువ్వు అన్యాయం జరుగుతున్నప్పుడు, దేవుడు అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నప్పుడు ఆ దేవుడికి వదిలేసింది ఏముంది? నువ్వు మనం చేసే పెద్ద తప్పిది. అందుకే కావచ్చు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేకపోతున్నాం. అందుకే కావచ్చు మనం ఎంత సంపాదించినా కానీ మనకు శాంతి, నెమ్మది లేకుండా పోతుంది. అందుకే కావచ్చు మన కుటుంబాలలో ఏమాత్రం కూడా నెమ్మది, సమాధానం లేకుండా ఉంటుంది. నిజమే. యేసుక్రీస్తుల వారి గురించి చదువుతున్నప్పుడు ఆయన జీవితంలో ఆయన చాలా అన్యాయంగా అవమానించబడ్డాడు. యేసు ప్రభు ఎన్ని మాటలు అన్నారండి యేసుక్రీస్తుని, మీకు తెలియంది కాదు కదా, తిండిపోతాని, త్రాగుబోతాని, దయ్యం పట్టినవాడు అని, మతి చెల్లించినవాడు అని చాలా మాటలు అన్నారు. నిజాలు అవన్నీ కాదు. నిజం కాదు అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనంగా ఉన్నాడు. ఎవరితో కూడా వాదానికి వెళ్ళినవాడు కాదు ఆయన. ఎవరిని కూడా నిలదీసినవాడు కాదు తన విషయంలో. చివరికి నిలబెట్టారు పిలాతు ముందు. ఎన్ని అబద్ధపు సాక్ష్యాలు నిలబెట్టి చెప్పారు ఆయన మీద. అప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ఇన్ని మాటలు అంటున్నారు నీ మీద, ఇన్ని సాక్ష్యాలు మోపుతున్నారే, నువ్వు మాట్లాడవా, నోరు తెరవవా? దీనికి సమాధానం పేతురుగా రాస్తారు, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 21, 22, 23 వచ్చిన అక్కడ చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి నువ్వు నేను మనం కూడా దేవునికి కదా అప్పగించుకోవాలి. నన్ను చాలా మాటలు అన్నారండి, దేవునికి అప్పచెప్పు.
నన్ను చాలా అవమానపరిచారండి, దేవుడికి అప్పగించు. నా పైన చాలా నిందలు వేశారండి, దేవుడికి అప్పగించుకో అమ్మా. నీకు నీవుగానే ఎందుకు పగ తీర్చుకోవాలి? నీకు నువ్వుగానే నువ్వెందుకు నీకు నువ్వుగా ఎందుకు నువ్వు ఏమంటారంటే తీర్పు తీర్చుకోవాలనుకుంటాను? నీకు నువ్వుగానే ఎందుకు నేను మంచిదాన్ని నిరూపించుకోవాలనే ప్రయత్నం ఎందుకు చేయాలి? దేవుడికి అప్పచెప్పవా? యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎన్నో వచ్చాయి, అవన్నిటినీ కూడా ఆయన అసలు పట్టించుకోలేదంటే. అందుకే ఒక మాట చూసి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపే చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, యేసును చాలా అవమానపరిచారు. ఆయన వస్త్రములు తీసివేసి, పైనున్న వస్త్రాలు తీసివేసి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన మొహం మీద ఉమ్మి వేశారు. మొహం మీద ఉమ్మేశారు. ఎవరైనా మొహం మీద వేశారా ఉమ్మ? ఏమైనా ఎవరు వేయలేదే. మొహం మీద ఉమ్మేయటం కాదు, మనల్ని చూసి మొహం తిప్పుకుంటేనే మనం ప్రశాంతంగా కూర్చోలేము. మనం ఆరాధనకు వచ్చినప్పుడైనా, సెమినార్కి వచ్చినప్పుడైనా ఎవరైనా మనల్ని అలా చూసినట్టుగా సైడ్ అయిపోయారు అనుకోండి, ఇంకంతేనండి. వెళ్ళిన తర్వాత నుంచి ఏమాత్రం తినాలనిపించదు, పడుకోవాలనిపించదు, నిద్ర పట్టదు. ఆవిడ ఏంటి అలా వచ్చి అలా తిప్పేసుకుని వెళ్ళిపోయింది, అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతేనే నీకు ఇంత గందరగోళం, అలా ఏమండి ఎంత అల్లకల్లోలంగా ఉంటే పొరపాటున నీ మొహం మీద ఉమ్మేసిపోయింది అనుకో, అప్పుడు నువ్వు చేసే పని ఏంటంటే మళ్ళా ఆమె పైన వేయాలి, లేదంటే గదిలోకి వెళ్ళి తాడుతోనైనా ఊరేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలంతే, లేకపోతేనేమో రచ్చరచ్చ చేసేయాలంతే. మరి అలా కాదు కదా యేసు ప్రభు చేసింది. ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు, అది విషయం. తన ఎదుట ఉన్న ఆనందం అంటే అవమానమును నిర్లక్ష్య పెడితే ఏముంది? ఆనందం ఉంది. మీకు ఆనందం కావాలంటే అవమానాన్ని మీరు ఏం చేయాలి? పట్టించుకోకూడదు. మీకు ఆనందం కావాలి అని అనుకుంటే, సంతోషం కావాలి అనుకుంటే, దేవుడిచ్చే బహుమానం కావాలి అని అనుకుంటే, మీరు అసలు అవమానాలను పట్టించుకోకండి. మాకు ఆనందం ఏమొద్దు, మాకు ఆ సంతోషం ఏమీ వద్దు, దేవుడిచ్చేది, దేవుడిచ్చే పరలోకం కూడా మాకు అసలు వద్దే వద్దు అని అనుకుంటే, అప్పుడు ఇక్కడ జరిగేటువంటి అవమానాన్ని పట్టించుకోండి. మీకు విషయం చెప్పమంటారా? అసలు ఇక్కడ అవమానాన్ని ఒకవేళ మీరు పట్టించుకున్నా ఏం చేయగలరు? పట్టించుకొని ఏం సాధించగలరు చెప్పండి? మీరు ఏం చేయలేరు, ఏమీ సాధించలేరండి. దానికి బదులు వదిలేస్తే అయిపోద్ది కదా. వదిలేయటం వలన నీకు ఆనందం ఉంది, సంతోషం ఉంది, దేవుడిచ్చే ఆ గొప్పదైన ఆ మహాలోకం ఉంది. భక్తులందరికీ అండి, మీరు బైబిల్ బాగా చదివితే భక్తులందరి జీవితాలు ఎలా ఉంటాయనంటే
అవమానభరితంగానే ఉంటాయి తప్ప ఎవ్వరి జీవితాలు కూడా భూమి మీద ఆనందంగా ఎవ్వరీ కనబడవు. ఎందుకు భక్తులందరి జీవితాలలో అవమానాలను భరించారు అని అంటే, ఈ అవమానకరమైన ఈ జీవితం తరువాత ఆనందాన్ని చూశారు వాళ్ళు. మోషే పిచ్చోడేం కాదండి. మోషే ఐగుప్తు దేశంలోని అన్ని విద్యలు తెలిసినవాడు. మోషే ఐగుప్తు దేశంలోని సకల విద్యలను నేర్చుకున్నవాడు, ప్రవీణుడు అని అతని గురించి చదువుకుంటాం. మరి ఐగుప్తు దేశంలోని అన్ని విద్యలు నేర్చుకొని ఫరో ఎదుటికి వెళ్ళి, ఫరో కుమార్తె, ఒరే నువ్వు నా కుమారుడు అని చెప్పు అంటే ఏమన్నాడు? నో, నేను చెప్పను. నా కుమారుడు అని చెప్తే ఈ సింహాసనం, నా కుమారుడు అని చెప్తే అధికారం, నా కుమారుడు అని చెప్తే ధనం, ఇన్నున్నాయి అంటే అప్పుడు ఆయన అన్నాడు, అల్పకాలము ఈ పాపభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో నింద 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 అనుభవించటం మేలు అని అనుకుంటున్నాడు. ఎవరైనా కానీ అధికారం వద్దు, నాకు అవమానం కావాలని ఎవరైనా కోరుకుంటారా? ధనం వద్దు, నాకు నింద కావాలని కోరుకుంటారా? అప్పుడు అడుగుతుంటే, ఎందుకయ్యా నీకు ఆయన పిచ్చిగానా ఏంటి? అధికారం వద్దు, ధనం వద్దు, నిందే కావాలని ఎందుకు కోరుకుంటున్నావు అని అంటే ఆయన అన్నాడు, దానికి ప్రతిగా నాకు కలగబోవు బహుమానం ఒకటి ఉంది. బహుమానం ఒకటి ఉంది. ఇక్కడ నేను ఫరో కూర్చుని కుర్చీ మీద కూర్చుంటే ఆ కుర్చీ ఎప్పుడు జారిపోద్దో తెలియదు. కానీ దేవుడు నాకు ఇచ్చేటువంటి ప్రతిఫలముగా నేను ఇది కాదనుకుని దేవుని ప్రజలతో నిందా బాధలకు అనుభవించడానికి వెళ్ళిపోతే ప్రతిఫలంగా దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆ బహుమానం ఏదైతే ఉందో అది పర్మనెంట్. అది నాకు కావాలి, అది నాకు కావాలి కనుక దానిని పొందుకోవటానికి ఇక్కడ నేను అవసరమైతే దేవుని ప్రజలతో నేను నిందలు, బాధలు, శ్రమలు ఇవన్నీ కూడా నేను అనుభవిస్తాను అన్నాడు. అంటే ఇన్ని అవమానాలను ఎందుకయ్యా నువ్వు సహిస్తున్నావు, ఎందుకయ్యా ఒప్పుకుంటున్నావు వీటన్నిటికేనంటే ప్రతిగా కలగబోవు బహుమానము అన్నాడు. అంటే ఇక్కడ ఇంతగా అవమానించబడితే అంత బహుమానం నాకుందా? ఆ తర్వాత ఇక్కడ ఎంత అవమానించబడితే అంత బహుమానం ఉంది అక్కడ. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంత అవమానించబడితే అంత బహుమానం అక్కడ ఉంది అన్నప్పుడు ఇక్కడ అవమానం ఆనందం అనుకోవాలి, ఇక్కడ అవమానం బహుమానం అనుకోవాలి. నువ్వు అవమానాన్ని చూస్తున్నావు, నేనేం చేస్తున్నానో తెలుసా? ఈ అవమానములో దేవుడు నాకు ఇచ్చే బహుమానాన్ని చూస్తున్నాను. ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేటువంటి మాటలను చూస్తున్నావు, నువ్వు ఆ నిందలు చూస్తున్నావు. కానీ నేనేం చూస్తున్నాను తెలుసా? నిందల వెనుక దేవుడు నాకు ఇచ్చే బహుమానాన్ని చూస్తున్నాను. అది క్రైస్తవుడు చూడవలసిందే, అది క్రైస్తవుడు పట్టించుకోవాల్సిందే. అది మోషే చూశాడు, అది యోసేపు చూశాడు, అది హన్నా చూసింది, అది యేసుప్రభు చూశాడు చివరికి. అందుకే యేసుప్రభు చేసిన పని ఏంటంటే అవమానమును ఏం చేశాడట? నిర్లక్ష్య పెట్టాడు. అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, చూసారా, సహించాడు. ఏమండి, సహనం సహించటం అనేది ఏదైతే ఉందో అది గొప్ప లక్షణం. సహనం అనేది చాలా గొప్ప లక్షణం. భరించండి, సహించండి. మీరు పోగొట్టుకునేది ఏమీ లేదు. ఒక మాటలో మీరు పొందుకునేది తప్ప పోగొట్టుకునేది ఏమీ లేదు. మీరు ఎంతగా మీరు సహించటం మీరు అలవాటు చేసుకుంటే అంతగా దేవుడి యొద్ద నుంచి మీరు పొందుకుంటారు. అందుకే సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. యోబు కూడా సహించాడు. యోబు కూడా చాలా అవమానించబడ్డాడు తెలుసా అండి. యోబుకు అన్ని పోయిన తర్వాత స్నేహితులు వచ్చారు. వచ్చిన స్నేహితులు, యోబుని చూడటానికి వచ్చిన స్నేహితులు యోబుని చాలా అవమానపరిచారు. ఒరే యోబు, ఆ ఆస్తి ఎంత పోయింది, పని వాళ్ళందరూ పోయారు, చివరికి నీ పిల్లలు కూడా నీ కాకుండా పోయారు, నీ ఆరోగ్యం కూడా పాడైపోయింది, ఇన్ని పోయినాయి అంటే
నువ్వు ఎంత తప్పు చేసి ఉంటావో, నువ్వు ఎన్ని నేరాలు చేసి ఉంటావో, నువ్వు ఎంత భక్తిహీనుడు అయిపోయి ఉంటావో, నువ్వు ఎంత భక్తిహీనుడు కాకపోతే, ఎన్ని తప్పులు చేసి ఉండకపోతే, ఎన్ని పాపాలు చేసి ఉండకపోతే, బొత్తిగా పిల్లలు కూడా ఒక్కరు లేకుండా చచ్చిపోతారా? ఆస్తంతా పొద్దా ఏమాత్రం లేకుండా, చివరికి నీ ఆరోగ్యం కూడా పోయింది చూసావా? ఆరోగ్యం పోయి, ఆస్తి పోయి, పిల్లలు పోయారు అని అంటే నువ్వు మంచోడు కాదురా, నువ్వు భక్తిపరుడు కాదు. అప్పుడప్పుడు చూడండి, దేవుని కోసం బ్రతుకుతున్న మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఏడు ప్రమాదాలు జరుగుతాయి. అప్పుడు వెంటనే చుట్టూ చేరిపోతారు కాకుల్లాగా మీద పడిపోయి. దేవుడట, భక్తట, ప్రార్థనట, సంఘమట, సెమినార్లట, సభలట, వీళ్ళ మించిన భక్తులు లేరట. ఏమైంది నీ భక్తి? నిజంగా నువ్వు చేసే భక్తి అయితే నీకు ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది చెప్పు అని కాకుల్లాగా పొడిచే వాళ్ళు ఉంటారు. అప్పుడు మనకు యోబే కనపడతాడు. యోబు కంటే నీతిమంతులు ఏమి మనం కాదు. కానీ యోబు ఆ సమయంలో సహించాడు, అవమానాన్ని భరించాడు. యోబు స్నేహితులు వచ్చి మాట్లాడుతుంటే భరించాడు అవన్నీ. ఆ అవమానాలన్నీ భరించిన యోబు జీవితంలో ఒకరోజు వచ్చింది. ఆ రోజు దేవుడు పోగొట్టుకున్న వాటన్నింటికి రెట్టింపు ఇచ్చాడు ఆయన. దేవుడు మనకిచ్చేది కూడా అలానే ఉంటుంది. అవమానాలను ఎప్పుడు మీరు వాటిని అసలు పట్టించుకోకండి. ప్రతి అవమానంలో దేవుడు దాచిన ఆ బహుమానం ఏదో ఉంది అని మనం అనుకొని ముందుకెళ్ళిపోవాలి తప్ప, యేసుప్రభు ఎలా అయితే నిర్లక్ష్య పెట్టాడో, సిలువను సహించాడో, అలా నిర్లక్ష్య పెట్టి అలా సిలువను సహించినందుకు చివరికి యేసు జీవితంలో ఆయన సాధించింది ఏముంది అని అంటే అక్కడే చెప్తాడు ఆయన దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఏమీ లేని నిరుపేద స్థితిలో ఉన్నవాడు యేసుక్రీస్తు. కానీ ఒక్కసారి కన్ను మూసి పరలోకానికి వెళితే ఎక్కడ కనబడుతున్నాడు మనకు? అక్కడ దేవుని సింహాసనానికి కుడిపార్శ్వమున యేసుప్రభుల వారు అక్కడ ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే అందరూ చూసి నవ్వుకున్నారా? నవ్వుకున్నారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా? మరి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా, దిగిపోవచ్చు కదా అన్నారు. ఎన్ని మాటలు అన్నారు కదా యేసుప్రభుని చూసి, ఎన్ని మాటలు అన్నారో, ఎంత అవమానపరిచారో అవన్నీ భరించాడు. చివరికి చూస్తే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవుడు హెచ్చించాడు, దేవుడు గణపరిచాడు. మీ అవమానమునకు ప్రతిగా నేను మీకు రెట్టింపు ఘనతను మీకు ఇస్తాను అన్నాడు దేవుడు. రెట్టింపు ఘనతను ఇస్తాను అన్నాడు. మీరు ఎక్కడో ఉండొచ్చు, ఎక్కడో ఉన్న మిమ్ములను నేను లేవనెత్తుతాను అన్నాడు. ప్రజల ప్రధానులతో మిమ్మల్ని కూర్చుండబెడతాను అన్నాడు దేవుడు. హెచ్చిస్తాను అన్నాడు. అయితే మీకు ఉండవలసింది, నాకు ఉండవలసింది ఒకటే, దీనత్వం. కృంగిపోకండి, కుమిలిపోకండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసి మీరు తక్కువగా మీరు అనుకోకండి. దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుడు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చండి. ఎప్పుడు కూడా మరలా చెప్తున్నాను, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, అలా అది చేశారు, ఇది చేశారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని అవన్నీ దేవునికి వదిలేద్దాం. దేవునిగా దేవుడు ఉన్నాడు కదా. వాళ్ళు ఎందుకు అన్నారో, వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నీకు తెలిసింది కొంచెం, దేవుడు తెలిసింది మొత్తం. ఎవరైనా ఏమన్నా, ఎవరైనా చెప్పినా వాళ్ళు ఎందుకన్నారు, ఏమన్నారు అనేది నీకు తెలిసింది చాలా కొంచెమే, కానీ దేవుడు తెలిసింది చాలా ఎక్కువ తెలుసు ఆయనకు. అప్పుడు మన దేవునికి వదిలేసామనుకోండి, సరిపోతుంది. దేవా నువ్వే చూసుకొని అయినా ఇంకా నీకు మనసుంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన కూడా చెయ్యి. ఇంకా నీకు ఒప్పుకుంటే నిన్ను అవమానపరిచిన వాళ్ళు, నిన్ను నిందించిన వాళ్ళు, నిన్ను శత్రువులుగా భావించే వాళ్ళు, నీ మీద అసూయపడుతున్న వాళ్ళు ఎవరున్నారో నీకు తెలిస్తే రాత్రి పడుకునే ముందు వాళ్ళ మనసులు కూడా మార్చమని నువ్వు ప్రార్థన చేసావనుకో, దేవుడికి నువ్వు ఎలా కనబడతావో తెలుసా? వీడురా నా కొడుకంటే, ఇగో ఈదిరా నాకు కూతురంటే, వీళ్ళు రాసిన నా పిల్లలంటే, వీళ్ళని ఏమైనా చేయాలి, వీళ్ళని ఎంత ఎత్తుకైనా ఎత్తుకోవాలి అని
నిన్ను చూసిన దేవుడికి నీ విషయంలో రావాలి అలాంటి ఆలోచన. అది నీ చేతిలోనే ఉంది. అలా మీరు ఉంటారా? మీరు ఉండాలి. అలా ఉండాలి అని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. అవమానాలను ఎలా బహుమానాలుగా తండ్రి మీరు మలచి ఒకనాడు మీ పిల్లల్ని మీరు ఎత్తుకున్నారో లేవనెత్తారో, ఒక్కో మాట మీ పిల్లలకు ఎంతో స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి అని, మరి ఆరోగ్యం సహకరించకపోయినా మీ పిల్లలకు మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు తెలియచేసిన జ్ఞాన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని, కళాశాలను మీరు దీవించండి. ప్రయాసపడుతున్న వాళ్ళు ఈ కార్యక్రమాల విషయంలో అందరినీ పేరు పేరున ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రయాణంలో తోడుగా ఉండి రేపటి నుంచి బెంగళూరులో జరిగిన 3 రోజుల సభలను మీకు మహిమకరంగా జరిగించండి. మరొకసారి మీ పిల్లలతో ప్రత్యక్షంగా కలుసుకొని మీ వాక్యంతో ఆనందించే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. ఈ తరంలో ఇంతటి జ్ఞానాన్ని మాకు అందించిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి జయశైల గారికి చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.